మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండల కేంద్రంలోని మహాలక్ష్మి ట్రేడింగ్ కంపెనీలో ఈ నెల 9న జరిగిన చోరీ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. నమస్కారం. ఈ నెల 8వ తారీఖు నాడు కే సముద్రం మండలంలోని కేంద్రంలోని మహాలక్ష్మి ట్రేడర్స్ నందు దొంగతనం జరిగిన సమాచారం లాగా ఇక్కడికి టోర్లో సి సర్వే గారు వారి సిబ్బంది వెళ్ళి పరిశీలించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాదాపు 9 లక్షల రూపాయలు నగదు దొంగతనమైనట్టుగా మాకు ఫిర్యాదు ఇచ్చారు. నిందితుడి నుంచి 5 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగను రిమాండ్కు తరలించామన్న డీఎస్పీ నిందితుడు నెలకుదురు మండలం రతిరామ్ తాండాకు చెందిన గూగులోత్ నవీన్ బోడా అని పేర్కొన్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహించారని, నిందితుడిని మంచియా తాండాలో అరెస్టు చేశామని తెలిపారు. అనంతరం నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పలువురు పోలీసులకు రివార్డులు అందజేసి డీఎస్పీ అభినందించారు. ప్రకారం కేసు నమోదు చేసి వారి పరిధిలో ఉన్నటువంటి పాత దొంగలు మొత్తం వెరిఫై చేయగా గూగులోత్ నవీన్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఆ నవీన్ కోసం తిరుగుతున్న భాగంలో ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం సమయంలో ఈ యొక్క పెనుగొండ విలేజ్ దగ్గర అతను ఉన్నట్టు తెలిసింది. ఈరోజు ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది ప్లస్ అతిరామ్, సిసిఐ గారు, రామచందర్ అందరూ కలిసి చాకచక్యంగా అతని సమాచారం సేకరించి పట్టుకోవడం జరిగింది. పట్టుకుని విచారించగా అతను దొంగిలించినటువంటి 9 లక్షల చిల్లర నగదులో 5 లక్షల రూపాయలు, 5,000 రూపాయలు రికవరీ జరిగింది. 2 ఉంగరాలు, బ్రాస్లెట్. అతను కొత్త బండి కొనుక్కున్నాడు, మిగతా ఒక ఫోన్ కొనుక్కున్నాడు. మిగతా సొమ్ముతోని అతను మొత్తం అంతా జల్సా జరిగింది. తను గతంలో కూడా దొంగత చరిత్ర ఉన్నది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మధ్య మొత్తం నగదు ఇల్లు పెట్టరాదు, ఇప్పటికప్పుడు కూడా బ్యాంకులు జమ చేసుకోవాలి. ఇంకా దొంగతనం జరిగిన తర్వాత అదృష్టం కొద్ది రోజు రికవరీ చేయడం జరిగింది. క్యాష్ దొంగతనం రికవరీ అనేది చాలా తక్కువ అవకాశం ఉంటుంది అని విజ్ఞప్తి చేస్తున్నాం.